హలో ఇల్లందు ఫాలోవర్స్, ఈరోజు మనము ఎగ్జాక్ట్లీ మా ఇల్లందు నుంచి బేర్ పాండ్స్ అనే ప్రదేశానికి వెళ్ళబోతున్నాము. ఈ వ్లాగ్లో మీరు అక్కడికి డైరెక్ట్గా ఇక్కడ నుంచి మన గవర్నమెంట్ హాస్పిటల్ బంక్ దగ్గర నుంచి సీదా మనం అక్కడికి వెళ్ళే లొకేషన్ తీసుకొని వెళ్తాను ఈ వ్లాగ్లో. సో మన ఫస్ట్ స్టాప్ వచ్చేసి ఈరోజు మనం బంక్ దగ్గర స్టార్ట్ అయింది. సో బంక్ నుంచి మనం అటు వెళ్ళేటప్పుడు దారిలో మీకు డీటెయిల్స్ క్లియర్గా చెప్తాను. సో ఈ బేర్ పాండ్స్ అనేవి చుట్టూ అడవిలో ఉంటుందని చెప్పి మనల్ని అంటున్నారు. నాకు కూడా తెలియదు ఇంతవరకు, బట్ ఇది వన్ ఆఫ్ ద హిడెన్ ప్లేస్ మన ఇల్లందులో అయితే. సో ఇప్పుడు మనం ఎగ్జాక్ట్లీ మన సింగరేణి గ్రౌండ్, స్కూల్ గ్రౌండ్, ఇప్పుడు దాన్ని బ్లాక్ డైమండ్ స్టేడియం అంటున్నారు. అంటే రీసెంట్గా నేమ్ చేంజ్ చేశారు. అక్కడ నుంచి వెళ్తున్నాం ఈ రోడ్ మీద. స్ట్రైట్గా ఈ రోడ్ మీద వెళ్తుంటే మనకి ముందు కరెంట్ ఆఫీస్ దాటినాక సుదిమల్లకి వెళ్ళే దారి వస్తుంది. అక్కడ నుంచి పూబెల్లి వెళ్ళే దారిలో మనకి ఇది ఉంటుంది ఎగ్జాక్ట్లీ. ఇంతకుముందు చాలా మంది యూట్యూబర్స్ ట్రై చేస్తున్నట్టు వెళ్ళడానికి, బట్ ఎవరు కూడా ప్రాపర్గా మీకు దారి చూపించలేకపోయారు. బట్ మ్యాక్సిమం మేము ట్రై చేస్తాము మీకు మంచి లొకేషన్ అండ్ మీ ఫ్యామిలీతో వెళ్ళి మీరు కూడా పిక్నిక్ని ఎంజాయ్ చేయడానికి ఇలాంటి లొకేషన్ ఇల్లు దగ్గరలో ఉందని చూపించడానికి. సో ఫాలోవర్స్, నేను, కార్తిక్ అండ్ మళ్ళీ అస్లాన్ గాడే, మళ్ళీ మీ ముగ్గురం కలిసి అండ్ మాతో పాటు ఆటోలో మా ఫ్రెండ్స్, లైక్ వీడి ఫ్రెండ్స్, నా తమ్ముళ్ళు, మీ అందరం కలిసి మళ్ళా పోతున్నాం. ఇది ఒక కైండ్ ఆఫ్ ఒక పిక్నిక్ అనుకోండి. ఓకే, ఎండ కొట్టింగ్స్, చెమట పట్టింగ్స్, మంచి కంటెంట్ మీ అందరికి ఇవ్వాలని నేను, నాతో పాటు మీకు కూడా చూపించాలని మన మేము ఛానల్ నుంచి అస్లాన్ అండ్ రెడ్డి మెయింటైనర్ కూడా మనోడే. సో గాయ్స్, ఇప్పుడైతే మనము కరెంట్ ఆఫీస్ దగ్గర నుంచి వెళ్తున్నాం అన్నమాట. అదిగోండి మన ఊరగుట్ట అన్నమాట, ఊరగుట్ట. ఇక్కడ నుంచి సీదా మన కొత్తడం పోయే దారిలో పోతే ఒక 2 కిలోమీటర్స్ ఏమో పోతే ముందుకి అక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో సుదిమల ఊరికి వెళ్ళే దారి వస్తుంది. అక్కడ నుంచి లోపలికి ఒక 6-7 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది ర్యాండమ్లీ. వెళ్తే మనము వెళ్ళాలి అనుకున్న లొకేషన్స్కి వెళ్ళిపోతాము. జస్ట్ Feb 23 ఈరోజు, అయినా కానీ ఎండలు మాత్రం మామూలుగా లేవు. మీరు ఇదే కొండని ఒకవేళ వర్షాకాలం చూస్తే పచ్చగా ఉంటుంది. అండ్ ఇది మన నేచర్ పార్క్, ఇది మా ఇల్లందులో ఫారెస్ట్ వాళ్ళు డెవలప్ చేస్తున్నారు డిపార్ట్మెంట్. లోపల కూడా మంచి పిక్నిక్ స్పాట్స్ ఉన్నాయి, వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. చుట్టూ వాకింగ్ ట్రాక్ కూడా కన్స్ట్రక్షన్ చేసిండ్రు, అది కూడా అవైలబుల్ ఉంది. అండ్ తొందరలోనే ఈ రోడ్ మొత్తం NH 930B కిందికి వెళ్ళింది ఆల్రెడీ. డెవలప్మెంట్ ఇంకా సర్వే జరుగుతుంది. సర్వే అయిపోయిందంటే మ్యాక్స్ మనకి 2026 or 27 ఎండింగ్లో స్టార్టింగ్ లోపు మనకి ఇది 4-way హైవే అయిపోతుంది. మన ఇళ్ళందరూ కూడా హైవే వచ్చిందంటే ఒక రేంజ్ ప్రౌడ్ అవుతుంది అన్నమాట మనకు కూడా. ఎప్పుడో పొద్దున 5 గంటలకి లొకేషన్కి పోదామని చెప్పి లేపిండు నన్ను. కార్తీక్ అయితే పాపం 6ంటికే లేచి కూర్చున్నాడు, నన్ను 6:30కి లేపిండు. పొద్దున వెళ్లాల్సింది క్యాన్సిల్ చేసి ఇప్పుడు అరౌండ్ 11:30-12 అవ్వబోతుంది. ఇప్పుడు పట్టుకొని పోతుండు వీడు. సో గైస్, ఈ రోడ్ నుంచి మనం సీదా లెఫ్ట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. ముందు పెళ్లి కూడా అయితే దావత్కి పోదామంటాడు మన వాళ్ళు, ఎవరితో కానీ. ముందు ఆల్రెడీ మన వాళ్ళు ఆటోలో వెళ్ళిపోయినారు, మేము బండి మీద పోతున్నాం అన్నమాట. ఒక 5-6 బండ్లు వస్తాయని చెప్పిండు మా వాడు. అందరూ కలిసి ఎండకి తట్టుకోలేక ఒకటే ఆటోలో పోయినాడు. సీదా ఇదే రూట్లో మనం స్ట్రైట్గా పోతే ఎగ్జాక్ట్లీ ఆ బేర్ పాండ్స్కి వెళ్ళే దారిలోకి వెళ్ళిపోవచ్చు. బేర్ పాండ్స్ అని ఎందుకు అంటున్నామంటే ఎలుగుబంటి ఏమంటారా, ఎలుగుబంటి సరస్సులో ఏమో అంటారంట వాటిని. సో ఇంగ్లీష్లో రిచ్గా బేర్ పాండ్స్ అని పెట్టిన లొకేషన్కి. సో ఇక్కడ నుంచి మనకు అంత ట్రాఫిక్ ఏముండదు అండ్ అంత రష్ ఏముండదు. బట్ లోపలికి వెళ్ళాక మాత్రం సిగ్నల్ అయితే ఉండదు. ఇది ఒకటి కంపల్సరీ గుర్తుంచుకొని మాత్రం లోపలికి వెళ్ళండి. సిగ్నల్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి మనం వెళ్ళిన లొకేషన్స్కి. లిటరల్లీ సుదిమల్లో కూడా ఊరు ఇల్లందులో తొందరలోనే కలవబోతుంది అనుకుంటా తెలిసింది. ఆల్రెడీ సగం కలిసిపోయింది ఇల్లందులో గ్రామ పంచాయత్. ఈ సుదిమల్ల ఊరు కూడా ఇల్లందులో కలిసిపోతే మొత్తం ఇల్లందు కూడా చాలా పెద్దగా కనిపిస్తుంది. అప్పుడు చూడడానికి ఒక కార్పొరేటర్ అయిపోతుంది ఇల్లందు, కార్పొరేషన్ మున్సిపాలిటీ నుంచి.
సరే సీదా పోతూ మనము ఈ సిద్దిమల నుంచి ముందు పూబలి అనే ఊరు వస్తుంది. ఆ ఊరు దగ్గర నుంచి మళ్ళీ మీకు లొకేషన్ ఆన్ చేస్తా అన్నమాట. రాంగ్ నెంబర్. ఇక్కడ నుంచి సీదా రైట్, సీదా మనకి సుదిమల రోడ్డు వచ్చినాక సీదా ఇదే రోడ్లో పోతుంటే మనకి ఎగ్జాక్ట్లీ ఆ లొకేషన్కి వెళ్ళిపోతాము. ఈ విలేజ్ మాత్రం చూడడానికి అట్మాస్ఫియర్ చాలా బాగుంది. అన్నిసార్లు ఆరని కొట్టద్దు కార్తీక్. రోడ్డు నిజంగా రీసెంట్లీ వేసింది అనుకుంటా, హైలైట్ ఉంది రోడ్డు. 5 years బ్యాక్ మనకి పెద్ద కేసీఆర్ తాతనే వేయించారు. ఏ పొలిటీషియన్ ఉంటే ఏంటి, డెవలప్మెంట్ ప్రాపర్ చేస్తే అందరికి సపోర్ట్ ఇస్తామన్నమాట. డెవలప్మెంట్ చేయకుండా మబ్బు ఉంటేనే కాలుతుంది మాకు, అంతే తప్ప ఆల్ పొలిటికల్ పార్టీస్ ఆర్ ఈక్వల్ టు అస్. सबका मालिक एक है तो सब पार्टी हमारा एक है. క్లైమేట్ కొంచెం చల్లగా ఉంటే బాగుంటుంది. బాగా ఎండ కొడుతుంది అన్నమాట. తాత కూడా లుంగి పచ్చ కట్టుకుని వస్తాను బయటికి. లుంగి లోపల గాలి చల్లగా పోతాను తాతకు కూడా. ఊరు చాలా పెద్దగా ఉంది కదా, చూడొచ్చు. ఊరు సుదిమల్ల ఊరి అంతా హనుమంతులపాట ఇది. అజ్లాన్ హనుమంతులపాట ఇది. పాపం వీళ్ళకి బస్ సర్వీస్ లేదు. ధర్మాపురం అంట 7 kilometers. వీళ్ళకి బస్ సర్వీస్ కూడా పెడితే బాగుండేది లోపలికి. ఓకే, వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్ చేద్దాం. మస్తు దూరం అవుతుంది, అంత లాంగ్. మళ్ళీ మీకు అక్కడ పోయినా కంటెంట్ ఏముండదు ఇయనికి. చలో ఫిర్ మిలేంగే గాయ్స్. సో ఫాలోవర్స్, ఇంకా మనము ధర్మాపురంకి 6 kilometers దూరంలో ఉన్నాము. చుట్టూ రోడ్డు లొకేషన్ మాత్రం నిజంగా చెప్తున్నా హైలైట్ ఉంది. ఇదే రోడ్డు లొకేషన్ లో మనము వర్షాకాలం వస్తే అబ్బా వేరే లెవెల్ ఉంటుంది. ఇంకా అటు దూరంగా చూడొచ్చు, అటు మన కొత్తగూడెం వెళ్ళే దారిలో ఉన్న గుట్టలు, చుట్టూ వాగులు, వంకలు, చెరువులు. మన వ్లాగర్స్ అందరు కలిసి వేరే దేశాల్లో ఉన్న అందాలు చూపిస్తాను, కానీ మన దగ్గర ఉన్న అందాలు కూడా మనం చూపించుకుంటే ఎంత బాగుంటుంది తెలుసా. రీజనల్ కంటెంట్ కూడా ఉండాలి, ఇంటర్నేషనల్ కంటెంట్ ఉండాలి, దాంతోపాటు రీజనల్ కంటెంట్ కూడా ఉండాలి డెఫినెట్లీ. అప్పుడే మనకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ వాళ్ళ దగ్గర ఉన్న అందమైన లొకేషన్స్ ఏమేమి ఉన్నాయి మన దగ్గర తెలుస్తుంది. మన ఇండియా కూడా టూరిస్ట్ స్పాట్ అవుతుంది అన్నమాట. ఇలాంటి మంచి మంచి ఇంకా కంటెంట్. ఇప్పుడు ప్రజెంట్ బుల్ ఫైట్ జరుగుతుంది అక్కడ. ఒక ఆవు ఇంకో ఆవుడి మీదకి పొడవనికి పోయింది. వాళ్ళిద్దరు లైక్ ఎక్కడ గొడవ వచ్చింది తెలియదు వాళ్ళకి. ఓకే, ఇక్కడ రోడ్డు కొంచెం చిన్నగా అయింది అనమాట. పర్లేదు, ఈ మాత్రం అసలు ఇంత కూడా గుంతలు లేవు రోడ్డు మీద. మంచిగా స్మూత్గా ఇట్లా పోతుంది. కానీ పాములు ఉంటే ఇట్లా రోడ్డు మీదకి వెళ్ళి ఇట్లా పోతా ఉంటాయి అప్పుడప్పుడు. నాకు ఒక్కసారి ఎక్స్పీరియన్స్ అయినా నేను మన సత్యనారాయణపురం నుంచి సుదిమల్లకు వస్తున్న దారిలో నైట్ టైం పాము ఇట్లా వచ్చింది. హైలైట్ ఉంటే అది కూడా. అండ్ అక్కడ చూడండి కొండ మీద పావులు వేస్తున్నాయి. మంచి పచ్చదనం, పరిశుభ్రత. అన్నం లేదా గుంటలు లేవని చెప్పి గుంటలు వచ్చినాయి. ఓకే ఫైన్, ఒక దగ్గర గుంటుంటుంది అనుకుంటాను మ్యాక్సిమం. అండ్ ధర్మాపురం అరౌండ్ ఇక్కడ నుంచి 4 kilometers. వాపడే రప్ప కొట్టేస్తున్నాం. రప్ప వెళ్ళేస్లోనే పోతున్నాం కానీ దగ్గర కాబట్టి ఇట్లా మీకు అలా కనిపిస్తుంది అంతే. ఆటగాళ్ళు అందరూ ఆటగాళ్ళే. మొత్తం మీదకి వెళ్ళి ఆవులన్నీ కిందకి ఇప్పుడే వస్తున్నాయి. ఎండకి ఇంతసేపు పైన ఆకులన్నీ తినేసి అలా ఉంచి కిందకి. అప్పా లొకేషన్ అతుర్స్ అసలు. చూడండి అక్కడ ముందు రోడ్డు పక్కనే ఇట్లా టెంపుల్ ఉంది. ఇది చూడ్డానికి ఘాట్ రోడ్ లెక్క ఉంది. ఎర్లీ మార్నింగ్ ఈవినింగ్ ఆ టైంలో వస్తే ఇంకా బాగుంటుంది అంట. అసలు చుట్టూ అసలు అంతా మార్వెలస్, ఎక్సలెంట్ అండ్ వండర్ఫుల్ ఉంది. ముందు మనకు ఒక చెరువు కనిపిస్తుంది అక్కడ. లొకేషన్ మాత్రం వేరే లెవెల్ ఉంది అసలు. చూడొచ్చు అసలు లొకేషన్ మాత్రం ఫెంటాస్టిక్ ఉంది అసలు. ఆ కొండ, దాని చుట్టూ ముందే ఒక పెద్ద చెరువు.
చూడడానికి మాత్రం అవసరం కనిపిస్తుంది లొకేషన్. కింగ్ ఫిషర్ ఎగురుతుంది ఇక్కడ. ఏంటో నిన్నట్టు మాకు ఈ మధ్య అన్ని కింగ్ ఫిషర్లే కనిపిస్తున్నాయి. బట్ ఓకే, మీరు కింగ్ ఫిషర్ అంటే బీర్ అనుకున్నారు, అది కాదు. ఆ బర్డ్, మనకి ఆ బీర్ బాటిల్ మీద ఉన్న బర్డ్ గురించి చెప్తాను నేను. బా లొకేషన్ మాత్రం వేరే లెవెల్. బాబా ఈ లొకేషన్ చూడడానికి నా క్యాబ్ కూడా ఎగిరిపోయి ఉంటుంది. అసలు మామూలుగా లేదు లొకేషన్ అయితే. నా క్యాబ్ ఎగిరి అంత దూరంలో పడిపోయింది అన్నమాట. ఈ లొకేషన్ చూడనీకే అయినట్టున్నాం మేము ఇక్కడ. అసలు మామూలుగా లేదు లొకేషన్ అయితే, ఎక్సలెంట్ ఉంది. డెఫినెట్లీ విజిట్ అవ్వండి గాయ్స్. ఇల్లందులో ఉన్న ప్రతి ఒక్కరు చెప్తున్నా, ఇలాంటి లొకేషన్కి అసలు ఒక వేరే లెవెల్ అన్నమాట. ఇంకా మార్నింగ్ టైంలో వచ్చుంటే ఈవినింగ్ అయితే ఇంకా బాగుంటుంది. అసలు లొకేషన్ మాత్రం వేరే లెవెల్ గాయ్స్. అసలు చుట్టూ అమ్మా అసలు హైలైట్ ఉంది లొకేషన్. తప్పకుండా ఇల్లందులో ఉన్న వాళ్ళు ఇటు ఈ రోడ్డు ఈ వైపు రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇదే సీనరీ కొంచెం మనకి వర్షాకాలంలో అయితే ఇంకా చుట్టూ పచ్చని పొలాలతో హైలైట్ ఉంటుంది మొత్తానికి. వచ్చేసిన మనం ఆ దండగుండాల ఇటు పక్కన మనకి పూబెల్ అనే దారి కనిపిస్తుంది. ఇటు ఇంట్లోకి నుంచి ఇలా సీదా వెళ్ళిపోయాలన్నమాట మనం. పూబెల్లే అండ్ ఇక్కడ నుంచి సిగ్నల్ పోతుంట గాయ్స్. సో అటు కొండల పక్కన ఇలాంటి ఊర్లలో ఇట్లా మంచి జీవన శైలి వీళ్ళది మాత్రం. అసలు మంచి ప్యూర్ నేచర్ నుంచి వచ్చే ఆక్సిజన్ పీల్చుకుంటూ బతుకుతున్నారు. ఎంత మాది అంత పెద్ద సిటీ కాకపోయినా కానీ సిటీనే కాబట్టి మ్యాక్సిమం టు మ్యాక్సిమం మాకు ఓసి నుంచి వచ్చే పొల్యూషన్ అండ్ వెహికల్స్ నుంచి వచ్చే పొల్యూషన్ మస్తు ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చాక అసలు ప్యూర్ ఆక్సిజన్ వస్తుంటాయి. గాలి కూడా చాలా మంచిగా అనిపిస్తుంది, చాలా ప్లెజెంట్గా ఉంది క్లైమేట్ చుట్టూ. అండ్ రోడ్డు కూడా నిజానికి ఇలాంటి ఇక్కడ ఇలాంటి లొకేషన్స్కి వెళ్ళాలన్నా కానీ కొంచెం హార్డ్ లొకేషన్స్ ఏమో ఉంటాయి, రోడ్లు కూడా బాగోవు. కానీ ఇక్కడ మాత్రం హైలైట్ ఉన్నాయి రోడ్లు కూడా. సో చూడొచ్చు ఇదే దారిలో ఇక్కడ తాత కూడా మేకల్ని కాస్తాడు మంచిగా. లొకేషన్ మాత్రం మినిమం టు మినిమం ఒక రేంజ్లో ఉంది అసలు చుట్టూ. ఇదే రోడ్లో సీదా మనం లోపలికి పోతే మనం వెళ్ళాలనుకున్న లొకేషన్లోకి వస్తాం. ఇక్కడ నుంచి మనం ఒక ముందుకెళ్ళాక ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. మీకు అక్కడ నుంచి క్లియర్గా ఇంకా వీడియో పెడతాను. బట్ ప్రజెంట్ అయితే ఇదే రోడ్లో వెళ్ళాలి కాబట్టి టైం ల్యాబ్స్ పెడతాను, అక్కడికి చూడండి. సో గాయ్స్ ఇంకా ఇదే రోడ్లో వెళ్తున్నాం. ఇక్కడ నుంచి మనకి ఘాట్ రోడ్ వచ్చేసింది. ఇక్కడ ఈ ఘాట్ రోడ్ నుంచి కొంచెం నెమ్మదిగా వెళ్తే మనం వెళ్ళాలనుకున్న బేర్ పాండ్స్ లొకేషన్కి వెళ్ళిపోవచ్చు. అంతేం లేదు, జర్నీ మాత్రం అంత హార్డ్గా చాలా నీట్గానే ఉంది, స్మూత్గానే పోతున్నాం. చుట్టూరా ఈ కొండలు ఇవన్నీ చూస్తుంటే మాత్రం చూడడానికి మాకు అసలు హైలైట్ అనిపిస్తుంది. అక్కడ వాటర్ అనేది కొడుతుందన్నమాట, ప్రెషర్ హైలైట్ కొడుతుంది. దాని కింద పోయి ఇప్పుడు కూర్చుంటే చల్లగా ఉంటుంది. కొంచెం బండి టైర్లు నీట్గా ఉన్నాయి మనం తెచ్చుకోండి, ఎందుకంటే ఈ రోడ్లలో మళ్ళీ పంచర్ అయిందంటే వాటిని నెట్టకుండా పోతే పెద్ద టార్చర్ అనిపిస్తుంది. ఇదొకటి చూసుకోండి. ఇక చింటు బ్రో గారు మంచిగా కూర్చున్నారు. రై బాగున్నారా? సో మీరు అటు ఇటు దారి మళ్ళకండి, ఇదే దారిలో సీదా పోతే మీకు లొకేషన్ వస్తుంది. మాకు కూడా ఇలాంటి లొకేషన్స్లో మంచి రోడ్లు అండ్ ఇక్కడ వరకు ఓకే, బట్ ఇంకా రోడ్లు నీట్గా మంచి రోడ్లు వేసి ఇలాంటి టూరిస్ట్ స్పాట్ని డెవలప్ చేస్తే చాలామంది రాగలుగుతారు, ఇలాంటి ప్లేసెస్ చూడగలుగుతారు ఎలాంటి ప్రాబ్లం లేకుండా. సో గవర్నమెంట్ అయినా కానీ ఇలాంటి ప్లేసెస్ గురించి ఒక యాక్షన్ తీసుకొని మంచి టూరిస్ట్ స్పాట్స్ లాగా చేయాలని ఎక్స్పెక్ట్ చేద్దాము. ఇప్పుడు మన వీడియో నుంచి ఎంతమందికి రీచ్ అవుతుందో తెలియదు, బట్ చూసిన ప్రతి వారైతే మ్యాక్సిమం షేర్ చేయడానికి ట్రై చేయండి లొకేషన్ గురించి. చూడండి అసలు ఈ బయట రోడ్డు నుంచి ఇక్కడ వరకు అసలు సిగ్నల్ కూడా లేదు. ఇక్కడ వీళ్ళు ఇల్లులు కట్టుకొని ఉంటున్నారు. అసలు ఎట్లుంటున్నారో అన్న డౌట్ వస్తుంది ఇవన్నీ చూస్తుంటే. కానీ మనమైతే ఎప్పుడు ఒక వన్ మంత్లో ఆర్ 1 ఇయర్లో ఒక 1 డే వచ్చి స్టే చేయడానికి మనకి ఓకే సూపర్ హ్యాపీ అనిపిస్తుంది. కానీ
మనం హైఫై లైఫ్కి అలవాటు పడ్డాం. మనం ఇదే ఊర్లో ఇలాంటి సిగ్నల్ లేకుండా ఉండాలంటే అసలు ఉండడం మన వల్ల అసలే కాదు. ఇంత దూరంలో ఉన్నాం. సాయంత్రం 6 చీకటి పడుద్ది, కథం వీళ్ళు తినేస్తారు, పడుకుంటారు. కానీ మనకి రాత్రి 12-1 దాకా కూడా మనకి నిద్ర అనేది రాదన్నమాట. సో చూద్దాం. చర్చ్ గాయస్ సీదా అదే రోడ్లో పట్టుకొని వస్తున్నాము. అసలు చుట్టూ పొలాలు వేసి మామూలు లేదు అసలు ఈ లొకేషన్ అండ్ సీనరీ. వీళ్ళకి అసలు లోపల సిగ్నల్ లేదు. నాకు కూడా ఆల్రెడీ సిగ్నల్ పోయింది నా మొబైల్కి. మంచి ఏమంటారు కైండ్ ఆఫ్ పీస్ఫుల్ జీవితం అన్నమాట వీళ్ళకైతే. ఇలాంటి రష్ ఇలాంటివి ఏముండవు. బట్ మొత్తానికి వీళ్ళకి ఎక్కువ ప్రాబ్లం వచ్చేది ఎక్కడంటే హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే తప్ప వీళ్ళకి ఎలాంటి ఇష్యూస్ ఉండవు. చిన్న చిన్న మెడికల్ క్యాంప్స్ సెట్ అవుతారు. చిన్న వస్తే సెట్ అవుతారు. కొంచెం హెవీ మెడికల్ ఎమర్జెన్సీ అంటే మాత్రం ఇక వీళ్ళు ప్రాబ్లం అయిపోతుంది. కానీ చుట్టూ మాత్రం ఆ కొండలు గుట్టలు అసలు ఒక రేంజ్. ఇల్లంత దగ్గరలోనే ఇలాంటి లొకేషన్ అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చూడండి అసలు ఈ లొకేషన్ ఎట్లుందో, ఈ సీనరీ. ఇదే వీడియోని నేను రైనీ సీజన్లో కూడా వస్తాం మేము ఇక్కడికి. అప్పుడు కూడా మీకు ఇంకా చూడొచ్చు. ఇక్కడ మనకి అంగన్వాడీ స్కూల్ కూడా ఉంది వీళ్ళకి. దండగుండాల సుదిమల్ల గ్రామ పంచాయతీ దండగుండాల మండలం ఇల్లందు. రోడ్ ఇక్కడ నుంచి మళ్ళీ ఊర్లోకి వచ్చినాం. అసలు ఈ ఊరు కూడా చూడ్డానికి మస్తు ఉంది అసలు. జనాలు ఎవ్వరు లేకుండా ప్రశాంతంగా. నాకైతే రంగస్థలం గుర్తొస్తుంది రైట్ చూస్తుంటే. స్టేషన్ అంతా ముందు ఆటోలో మనోళ్ళే అన్నమాట. ఇప్పుడే రీచ్ అయిన లొకేషన్కి. వీడు ఇప్పుడే వచ్చిండు. కష్టపడ్డా యాక్టింగ్ చేస్తాను కానీ బ్రో వాడు ఇంతసేపు కష్టపడ్డా. ఇప్పుడే జస్ట్ క్యాన్ ఎత్తుకొని పోతాడు లోపలికి. ఇక్కడ వరకే మనకి వెహికల్స్ అనేవి ఆగిపోతాయి. లొకేషన్ మాత్రం మొత్తానికి హైలైట్ ఉంది అసలు. మనోళ్ళు ఆల్రెడీ ఇక్కడికి వచ్చేసి లోపలికి పోతున్నారు. మనోళ్ళే అన్నమాట. ముందు జనాలు ఉన్నారు అక్కడ, మనోళ్ళే వెయిట్ చేస్తున్నారు. దానికి మన వాళ్ళు మొత్తం రెడీ సెట్ చేసుకుని వచ్చిండు. ఇక్కడ ఇంకో పట్టుకొని పోతుండే అవి. ఇగో వీడు పని తప్పించుకోనికి క్యాన్ నడిచేసి సేపు మోసి. సగటు మనిషికి హెల్ప్ చేయండి. మన జీవితం సగటు మనిషికి హెల్ప్ చేయదు, నీకు హెల్ప్ చేయొద్దు. నేను తీసుకుంటా మళ్ళీ. ఇక్కడ చూడొచ్చు బాబాయ్ మనకి పొలాల్ని మన మేకల్ని కాస్తుండే ఇక్కడ. బాబాయ్ ఒకసారి వీడియోకి హాయ్ చెప్పు. హాయ్ చెప్పు అంతే, ఇట్లా హాయ్ అను. హాయ్. ఎట్లుంటది లొకేషన్? ఎట్లుంటది బాబాయ్ ఇక్కడ? మంచిగా ఉంటుందా? వర్షాకాలం బాగుంటది, ఇప్పుడు బాగుంటుందా? వర్షాకాలం ఇప్పుడు బాగుంది. ఇప్పుడే బాగుంటుందా? ప్రతి ఒక్కరు వస్తారు, తాళాలు చేస్తారు. ఓకే, తాగుతుంది, తింటారు, పోతారు. 9 పోతారు. సాయంత్రం ఏ టైంలో వచ్చారు? 9 లోపు వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి. మనకి సిగ్నల్ ఉండదు. మరి ఎట్లుంటారు ఇక్కడ? మీరు ఎట్లుంటారు ఇక్కడ? సిగ్నల్ అలవాటైపోయింది. హాస్పిటల్ దూరము అవి ఏమి ఉండవు మీకు? అక్కడ పాస్పోర్ట్ కావాలంటే అక్కడ తీసుకోవటమే. ఇతర రేషన్ కార్డు అవి ఏంటో వచ్చి తీసుకోపోతారు. బాబాయ్ మీ పేరేంటి? నా పేరు సర్వయ్య. సర్వయ్య. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ సర్వయ్య బాబాయ్ని కలిస్తే మాత్రం మీకు లొకేషన్ ఎట్లున్నా కూడా క్లియర్ గా చెప్తాడు. ఇక్కడ చుట్టుపక్కల బండి బాట ఉంది. బండి పోతే సీదా అక్కడికి ముందు తిరిగిపోతాడు. తెల్లదు ఇట్లా పోవాలి. అయితే తొట్టు పోవాలి. అచ్చా,
సో ఇక్కడ లొకేషన్ వచ్చినాక కూడా మీరు క్లియర్ గా తెలియాలంటే బాబాయ్ దగ్గర కన్నా చెప్తాడు. ఇక్కడ బాబాయ్ ఉంటాడు, సర్వే బాబాయ్ చెప్తాడు. సో మనల్ని వస్తున్నారు ఇప్పుడే స్కూటీలు ఇవన్నీ పట్టుకొని. సరే బాబాయ్, రైట్ మళ్ళా. మొత్తం మన వాళ్ళు అయితే రాక్ స్టార్ లెక్క ఉన్నారన్నమాట ఒక్కొక్కరు. ఒకసారి దిగి కదా బ్రో అవి. అగో హాయ్ చెప్పండి. లొకేషన్ మాత్రం పిచ్చ పీస్ఫుల్గా ఉందన్నమాట ఇక్కడ చుట్టూ. మన బండి ఉండని అక్కడ ఏం కాదు. సో అక్కడ నుంచి ఇక్కడికి వాక్ అరౌండ్ ఒక 5 minutes వాక్ ఉంటుందేమో. వాక్ ఇంకా వెనక మన వాళ్ళు వస్తుండ్రు బండ్లు వేసుకొని. కానీ చుట్టూ లొకేషన్ మాత్రం హైలైట్ ఉంది. అండ్ ఇది కూడా మామిడి చెట్టు, మన నార్మల్ మామిడి చెట్టు కదా, అడవి మామిడికాయ ఉంటుంది దీనికి ఇక్కడ వచ్చేది. పూతుంది బట్ కాయలు వచ్చినాక హైలైట్ కనిపిస్తుంది అనుకుంటే ఇది కూడా. హాయ్ చెప్పు బ్రో, హాయ్ చెప్పండి ఒకసారి వీడియోకి. సో అక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చాక ఇక్కడ నుంచి మళ్ళీ మనము లెఫ్ట్ టర్న్ చేసుకొని సీదా లోపలికి వెళ్తే మనకి లొకేషన్ ఉంటుంది. సో అక్కడ నుంచి సీదా ఇట్లా లోపలికి వెళ్తుంటే మనకి లొకేషన్కి పోయి దారి వస్తుంది. అలా బాబా ఇటువైపు వస్తాడు మేకలు తోలుకుంటా. సో ఇటువైపు నుంచి సీదా లోపలికి వెళ్తే మనకి లొకేషన్కి వెళ్ళిపోవచ్చు అనమాట. వాటర్ క్యాన్ పడేసి వాడు ఎక్కలు ఎరుకుంటున్నాడు పోయి. ఆ ముళ్ళుని తీసి అసలు నేను ముళ్ళుని తీసన్న మాత్రమే వచ్చింది నోట్లోకి వెళ్ళి, మిగతాది ఏం అనలేదు నేను ఇంకా. అదో వాడు పడతాండు పంచి పంచి అన్ని. సో వీడు కష్టపడి అడవి రేఖలు తీసిందన్నమాట అక్కడ చెట్ల లోపలికి పోయి. వాటర్ క్యాన్ పడేసి మరి తీసుకొచ్చుకున్నాడు అక్కడ నుంచి. సిగ్గు లేకుండా తింటాడు మళ్ళా. టెడ్డీగాడు నేను ఒక్కనే అడిగాడు, మాకు కూడా ఏమని చెప్పాడు మరి. ముళ్ళు కూడా తీసుకో టెడ్డీకి స్పెషల్గా. బండి కొంచెం తీసుకొని పోవచ్చు లోపలికి కూడా, బాగానే ఉంది. ఇటు నుంచి కూడా కొన్ని రాళ్ళు ఉన్నాయి అంతే. బట్ మీ బండి కొంచెం ట్రెక్కింగ్కి బాగుంటుంది అనుకుంటే వాళ్ళు మాత్రం తీసుకొని రావచ్చు ఈ లొకేషన్కి. మళ్ళీ వచ్చింది అది. వీళ్ళు బూతులు మాట్లాడదని పక్కా అందరు తెలుసు. మళ్ళా మాట్లాడిండు అందుకే వాడు అజ్లాన్ గడు ఒక క్యాన్ పడేసి మొత్తానికి పోయిండు. బ్రో పాపం వాడు వదిలేసినందుకైనా బ్రో వచ్చి మళ్ళీ క్యాన్ పట్టుకొని పోతాడు. వాడి మీద రివెంజ్ సిరీస్ మాత్రం గట్టిగా ప్లాన్ చేసుకుంటాడు బ్రో అయితే. సో అక్కడ నుంచి లోపలికి వచ్చినాక మనకి సీదా ఇది లొకేషన్ అన్నమాట. ముందు మనకి పేర్ పాండ్స్ అనే లొకేషన్. వాటర్ కొంచెం తక్కువ ఉన్నాయి కానీ చూడండి లొకేషన్ మాత్రం హైలైట్ ఉంది. ఇంకా వర్షం పడితే మాత్రం అసలు ఇదంతా వాటర్తో నిండిపోతుంది. ప్రజెంట్ లైట్గా వాటర్ కనిపిస్తున్నాయి ఆడ. లొకేషన్ మాత్రం హైలైట్ ఉంది అసలు. ఇక్కడ నుంచి లోపల ఫిషెస్, ఫ్రెష్ వాటర్, ఇదంతా కప్పలు ఉన్నాయి, ఫిషెస్ ఉన్నాయి. చూడొచ్చు ఫిషెస్ మీకు అన్ని క్లియర్గా కనిపిస్తున్నాయి. దాంట్లో వాటర్ మాత్రం పిచ్చ ప్యూర్గా ఉన్నాయి అన్నమాట, క్లియర్ వాటర్. లొకేషన్ మాత్రం హైలైట్ ఉంది. చుట్టూ బేర్ పాండ్స్, ముందు పాండ్ ఉందన్నమాట, చుట్టూ గుట్టనే ఉంది.
వాటర్ హైలైట్ ఉన్నాయి అన్నమాట. ఆడ మాత్రం అసలు ఒక రేంజ్ లో ఉన్నాయి వాటర్. సో దీని స్పెషాలిటీ 365 days వాటర్ ఉంటాయంట. కానీ స్విమ్మింగ్ రాని వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు. ఇది చూడడానికి చిన్నగా కనిపిస్తుంది, లోతు ఎక్కువనే ఉంటుంది. సో కంపల్సరీ స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు మాత్రమే రండి ఇక్కడికి. ఇదే బేర్ పాండ్ వచ్చే లొకేషన్ ఎగ్జాక్ట్లీ హైలైట్ ఉంది అసలు. చుట్టూ ఉన్న వాటర్ మన లాడలు తూకేసిండ్రు. చుట్టూ అడవి మధ్యలో ఈ లొకేషన్ అసలు హైలైట్ ఉంది. ఆల్రెడీ చాలా మంది ఇక్కడికి పిక్నిక్ వచ్చి ఫుడ్ తినేసి ప్లేట్స్ తినే పడేసింది. బట్ ఇలాంటి లొకేషన్ స్పాయిల్ చేయకండి. తిన్న రెండు బ్రో జిమ్కి పోతుండే కాబట్టి మజిల్స్ చూపెడతాడు. లోపల అరే పెద్ద చేపలు ఉన్నాయిరా లోపల. ఈత వచ్చా లొకేషన్ రివ్యూ చెప్పు. లొకేషన్ అయితే మనకి చల్లగా ఉంటది, బయట ఎంతైనా ఉండని మనకైతే చల్లగా ఉంటది. మావాడు సమీర్ అది వచ్చిండో లేదో అందరు ఇక్కడ రెడీగా కుక్ చేసుకుందాం తినే ప్లాన్ చేద్దామని చూసుకుంటే మావాడు చూడండి ఎవరికి నాకు సంబంధం లేదు అన్నట్టు బండి బొర్లుతాడు. కానీ ఇక్కడ ముందుకు రమ్మంటే రావట్లేదు, ఎందుకంటే అక్కడ లోతు ఉండదు. అక్కడ అరే నిలబడ కడ్రే బార్ కడే మీ అదే వాడు పండుకున్నాడు డైరెక్ట్ అందులో. కానీ మా అన్న బిలాల్ భాయ్ ఏదో బీచ్కి గోవా బీచ్కి వచ్చినట్టు రెడీ అయ్యి వచ్చిండు. బిలాల్ భాయ్ గోవా బీచ్కి అయితేతాం. అయితే ఈ మధ్యన బాగా జిమ్ కు పోతాడని బాడీ చూపెట్టడం మొదలు పెట్టిండు. నాకు వస్తాను వంట చేయ నీకోసం మంట పెడుతున్నాను మనల్ని కష్టపడి. బ్రో ఇంతసేపు నిలబడి ఉన్నావు బ్రో, ఇప్పుడు వాంగినావు బ్రో నువ్వు. నేనే బ్రో ఇది హాయ్ చెప్పు ఒకసారి. వర్షం పడుతుంది అసలు ఒక మంచి పనోడు జుర్రా. కానీ వర్షం లేదు, ఎక్కడి నుంచి వస్తుంది కానీ వాటర్ మాత్రం హైలైట్ ఉన్నాయి క్లియర్గా. లొకేషన్ చుట్టూ హైలైట్ వస్తున్నాయి. వాళ్ళు అక్కడ వంట కోసం అని రెడీ చేస్తున్నారు. ఆ గ్యాప్లో మీకు ఈ లొకేషన్ మొత్తం క్లియర్గా చూపించిన వచ్చినాం. వేరే లెవెల్ అసలు. చూసిన ముళ్ళు ఎట్టున్నాయి కార్తీక్, జాగ్రత్తగా ఐస్ మొత్తం ముళ్ళులతో నిండిపోయి ఉంది. ఇది వచ్చినప్పుడు షూస్ మాత్రం మ్యాండేటరీ. కార్తిక్ వచ్చి ఇప్పుడు సినిమాటిక్ వ్యూస్ తీసుకున్నాను అనమాట. మనోడు ఇది పేజ్ కూడా ఉంది ఇన్స్టాగ్రామ్లో. కార్తిక్ నీ ఐడి పేరు చెప్పు. సినీ లుక్స్ XKGM. సో మీకు సినిమాటిక్ లుక్స్ ఇల్లందు కొత్త కూడా మా చుట్టూ వాటి గురించి కావాలనుకుంటే కంపల్సరీ ఆ పేజ్ని ఫాలో చేయండి. అండ్ దాంతోపాటు ఇలాంటి టిక్స్ అండ్ కంటెంట్ గురించి మన ఇల్లందు వైబ్స్ని కూడా ఫాలో చేయండి. వాటర్, లొకేషన్, వైబ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంది. మంచిగా మీ ఫ్రెండ్ గ్యాంగ్ ఆర్ మీ ఫ్యామిలీతో వచ్చి చిల్ అయ్యి డిఫరెంట్గా పోవచ్చు. ఇంకా ఈ లొకేషన్ చాలామంది తెలియదు కాబట్టి ప్రజెంట్ ఎవ్వరు లేరు ఇక్కడ మనం తప్ప. సో డెఫినెట్లీ లొకేషన్కి వచ్చి ఎంజాయ్ చేయమని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ ఇది ఇంతే కాదు, ఇంకా కిందికి పోతున్నాయి వాటర్. ఇంకా ముందు కూడా ఇంకో పాండ్ లాగా ఉన్నట్టుంది, ఒకసారి వెళ్ళి చూద్దాం అటు కూడా. లొకేషన్ మాత్రం మామూలు లేదు అసలు, ఇక్కడ ఒక వేరే లెవెల్లో ఉందన్నమాట.
మీకు మంచి నాయిస్ వినిపించడానికి నేను మైక్లో ఈ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఆపేసి మీకు క్లియర్గా వినిపించేటట్టు పెడతాను. వాటర్ సౌండ్ హైలైట్ వస్తుంది అసలు. లోపల ఫిషెస్ కూడా ఉన్నాయి. హైలైట్ ఉంది లొకేషన్ మాత్రం చూడడానికి మామూలుగా లేదు లొకేషన్. మాత్రం ఫిషెస్ ఒక రేంజ్లో ఉన్నాయి అసలు హైలైట్. మొన్నటి స్టంట్లు ఎత్తాండి ఆ కర్ర మీదకి ఎక్కి. అరే పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి గైస్ లోపల మాత్రం. చూపిస్తా చూడండి ఇప్పుడు. వావ్, హైలైట్ అసలు. పట్నికి ట్రై చేద్దాం మనం ఈ వ్లాగ్. సో గైస్ మన వాళ్ళందరూ ఇప్పుడే లోపల ఈత కొడుతున్నారు అసలు ఒక రేంజ్లో. బా ఎన్నిసార్లు చూపిద్దాం బ్రో బాడీని. వీడియో తీసిన ప్రతిసారి చూపెట్టినా కన్నాలిగా. లొకేషన్ మాత్రం చూడడానికి హైలైట్ ఉంది. అక్కడ మిగతా గ్యాంగ్ వంట చేస్తున్నారు అజ్లాన్ గారు. మన వాళ్ళందరూ వచ్చి ఈ పాండ్లో తగడుతుంది. ఇక్కడ మాత్రం లోతు ఎక్కువ ఉంటుందంట. సో మన వాళ్ళు ఇటు రావట్లేదు. అటువైపు లోతులు ఏం దగ్గర ఏరియాలోనే ఉన్నారు. వంట చేసే చేతులతో వచ్చి ఆ పసుపుతో వాటర్ వచ్చింది లేదు అడుక్కున్నాడు. ఏమైంది? వాళ్ళ దగ్గర పెట్టిపో అది. కష్టపడ్డాడు పాపం వంట దగ్గర ఎక్కువసేపు. చెప్పేమో చెప్తాను చెప్పు. మా జాన్ మా బొమ్మరిది కూడా వేసిండు మంచిగా. సో మొత్తానికి ఈరోజు ఈ బేర్ పాండ్స్లో మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని పిక్నిక్ని ఫ్రెండ్స్తోని ఈ వ్లాగ్ని ఏం చేద్దాము. లొకేషన్ ఈవినింగ్ అయినా కానీ ఇప్పటికీ సూపర్ ఉంది అసలు. ఈ లొకేషన్ని కూడా ఎవరైనా విజిట్ అయినా కానీ మొత్తం పాడు చేయకుండా మీరు ఒకవేళ ఎంజాయ్ చేస్తే ఎంజాయ్ చేసేసి మళ్ళీ మిగిలిన ఫుడ్ పక్కన మనకి డాగ్స్కి లేకపోతే పక్కకి వేసేయండి. కానీ ఆ వాటర్లో వేసి వాటర్ని ఖరాబ్ చేయకండి అండ్ ఆ ప్లేస్ని కూడా మొత్తం స్పాయిల్ చేయకండి. జస్ట్ స్మాల్ ట్రెక్కింగ్ అంతే. దిస్ ఈస్ హౌ వి ఎండెడ్ అప్ దట్ బియర్ పాండ్స్ ట్రెక్కింగ్. John's